ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ జేజేసీఎం మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అత్యవసరమైన ప్రార్థన, ఎవరైతే ఈ ప్రార్థనలో కలిసి ఏకీభవిస్తారో వారిని దేవుడు దీవించునుగాక. ప్రకృతి వైపరీత్యం నుండి, ఈ యొక్క గాలి తుఫాన్ నుండి ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, ఈ యొక్క ఆస్తిపాస్తుల క్షేమం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. యోనా గారు ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడ్డాడో వెంటనే ఆ సముద్రము తుఫాన్ ఆగిపోయినట్టు చూస్తున్నాం. ఈ లోకం అనే సముద్రంలో మరి ఎవరు దేవునికి విరోధంగా జీవిస్తూ దీనికి కారణమయ్యారు, వారి తప్పులన్నిటిని ఒప్పుకొని మనం ప్రార్థన చేసి దీని నుంచి ప్రజల్ని విడిపించవలసిన వారమై ఉన్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుంచి దీన్ని గద్దించి ఆపివేసి దేవుడై ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నమ్మదగినవాడా, ప్రత్యేకంగానైనా నా ప్రభా సముద్రంలో రేగిన ఈ అల్లకల్లోలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహాయించండి అయ్యా. ప్రకృతి వైపు వచ్చింది, ప్రజల్ని కాపాడండి ప్రభా. నైనా పంటని నైనా కాపాడండి, కృప చూపించండి. ఆస్తిపాస్తులు ధ్వంసమైపోతా ఉన్నాయి అయ్యా. వారి అందరి పాప అతిక్రమ దోషాలన్నీ రక్తంతో కడిగి శుద్ధిపరచండి. వారి తప్పులన్నీ ఒప్పుకుంటున్నా, క్షమించండి. ఎవరిని బట్టి నైనా నా ప్రభా ఈ అలజడి వచ్చిందో నా ప్రభా, యోనా గారిని బట్టి సముద్రం అలజడి వచ్చినప్పుడు ఆయన తన తప్పు తెలుసుకున్నప్పుడు నాయన వెంటనే సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవానికి స్తోత్రం. ఎవరెవరైతే పాప అతిక్రమ దోషాలు ఇంకా కొనసాగిస్తున్నారో క్షమించండి నాయన. ఎవరిని బట్టి ఈ యొక్క పొరపాట్లు జరుగుతున్నాయి నాయన, వారందరినీ క్షమించి అయా వారి పాపాల తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా. అయా నైనా ఈ గాలి తుఫాన్ని గద్దించమని అయా నైనా తండ్రి నా ప్రభువా, ఇంకా నైనా ప్రజలనైనా నా ప్రభువా అయా ఈ యొక్క అయా బీభత్సమైన అయా ఈ ప్రకృతి వైపరీత్యానికి నైనా గురైపోకుండా అయా అనేక విధాలైన నష్టాలు జరగకుండా నైనా యేసయ్యా నీ నామంలో మీరు ఆప్చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో గాలిని గద్దిస్తున్నాం, తుఫాన్ని అణిచివేయబడును గాక. దేవానికి కోటి కోటి స్తోత్రాలు మీరే సహాయం చేయండి, కొరకు చూపించమని యేసయ్య నామంలో ప్రార్థించి దీని నుంచి విడుదల పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, శోధనలో పడకుండా మెలకువగలిగి ప్రార్థన చేయమని ప్రభు అయిన క్రీస్తు చెప్పినట్టుగా మనందరం కూడా దేశ క్షేమం కోసం, ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంతో దేవుని దైవికమైన ప్రేమ కలిగి మనందరం కూడా ప్రార్థన చేసి ఈ విపత్తు నుంచి ప్రజల్ని, దేశాన్ని